మరి ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి పద్మ రాస్తున్నారు. ఆలయాల్లోని దేవతలు కళ్ళు మూసుకొని ఉంటారు ఎందుకు, వివరించండి అంటూ రాస్తున్నారు. అసలు దేవతలకి కనురెప్పలే లేవు, వాళ్లకు అనిమిషులు అని పేరు. మనం మనలాగా దేవతలు ఉంటారనే ఉద్దేశంతో మనలాగా కాళ్ళు చేతులు మనలాగా ఆకార వికారాలన్నింటినీ ఏర్పాటు చేస్తూ వాళ్ళు కళ్ళు మూసుకున్నట్టుగా ఎవరైనా ఉంటే, ఇప్పుడు బుద్ధ భగవానుడు లాంటి వాళ్ళైతే వాళ్ళు మానవులై ఉండి వాళ్ళు ఆ స్థితికి చేరుకున్నారు కాబట్టి ఆ మానవ దేహం కనుక కళ్ళు మూసుకుని ఉండటం ఇటువంటివి మనం అంగీకరిస్తాం. కానీ ఆలయాల్లో ఉండేటువంటి అమ్మవారు కానీ అయ్యవారు కానీ వాళ్ళు అసలు వాళ్ళకి కనురెప్పలే ఉండని వాళ్ళే దేవతలు. అనిమిషులు అంటే నిమిషము అంటే కనురెప్ప, అది వారికి ఉండదు. అందుకని రెప్పపాటు ఉండదు వారికి. రెప్పపాటు లేని వారు కళ్ళు మూసుకొని ఉండటం అనేది అది మనకు వారి దేహ స్వరూపాన్ని బట్టి సాధ్యమయ్యే విషయం కాదు. కనుక మనం మనలాగా ఉంటారు అని వారి యందు ఆ శిలా విగ్రహమునందు అనుష్ఠానముల చేత అన్ని విధములుగా ఆ శక్తిని ప్రసరింపజేసుకుని ఆ దర్శనం చేత దాన్ని మనం పొందుతున్నాం. అందువలన మనం కూడా ధ్యానం చేస్తున్నట్టు కళ్ళు మూసుకుని ఉంటాం కాబట్టి అట్లాంటి విగ్రహాలు ఎవరైనా చేసి ఉండొచ్చు. కానీ అసలు దేవతలకు కనురెప్పలే ఉండవు కాబట్టి వారు కనుమూసినట్టు ఉండటం కానీ అట్లా ఉండకూడదు. మామూలుగా కన్నులో కనుగుడ్డు ఇవన్నీ కూడా ఎదురుకుండా కనపడేట్టుగానే పెడతారు. కళ్ళు మూసుకొని ఉండటం అనేది మీరు ఎందుకు అడుగుతున్నారో తెలియదు. కానీ మనకు ప్రసిద్ధమైనటువంటి దేవతా స్వరూపంలో ఎక్కడ కూడా కళ్ళు మూసుకోవడం అనేది సరైనటువంటి విషయం కాదు. వారికి అసలు కనురెప్పలే ఉండవు. మానవులు తమను వారి యందు ఆరోపించుకుంటారు. మనం తినే పదార్థాలే వారికి నైవేద్యం పెట్టినట్టు మన రూపమే వారిలాగా అనుకుంటాం. కాబట్టి ఎవరైనా చిత్రకారులు లేకపోతే శిల్పులు ఆ విధంగా చేయవచ్చు. కానీ నిజానికి అది సత్యమైన విషయం కాదు. మరి ఉత్తరం చూద్దాం.